కనిపించలేదా అయితే వాచింగ్ ద పాస్తా. హలో అండి, ఐఎమ్ కృష్ణప్రియ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో అయితే మేము ఒక ఇంటర్నేషనల్ రిసెప్ట్ ట్రై చేస్తున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీన్ని ఇలా కట్ చేసుకోండి. సత్యం లేదు సత్యం లేదు లేకుంటే అదేదా మాకు తెలీదా. అదే టూ ప్యాకెట్స్ వేసాయి ఎక్కువ అవ్వ వేసాయి మొత్తం వేసాయి. ఈ రిసెప్ట్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒకరు రిసెప్ట్ సెలెక్ట్ చేశారు, ఒకరు రిసెప్ట్ చూశారు, ఒకరు రిసెప్ట్ చేస్తున్నారు. What are you doing, guys? Watching the pasta. వచ్చారండి మీరు. ఓకే, మీరు ఓకే మామూలు కట్ చేసేస్తారు. రూలింగ్ చేసేస్తున్నాం. తప్పు పాడుతున్నారు అసలు. మేమైతే ఆర్గానిక్ చిల్లీ ఫ్లేక్స్ తయారు చేసుకుంటున్నాం అన్నమాట. అది క్రంచ్ అవ్వలేదని చెప్పి దాన్ని కట్ చేస్తుంది. ఇంకా ఈ పాస్తా ఉడికిందో లేదో టెస్ట్ చేయాలి. సో నైఫ్తో అయితే టెస్ట్ చేశాను, ఉడికింది. ఇక్కడైతే నా బ్రెయిన్ కొంచెం క్రియేటివ్ బ్లాక్ అయిందన్నమాట, మీరే చూడండి. ఏం చేస్తున్నాను? ఎందుకు ఫ్లేమ్ ఆన్లో ఉందండి అని అంటారు మా యూట్యూబర్స్. ఫ్రై చేసిన తర్వాత దాన్ని అయితే ఒక బౌల్లో తీసేసుకోండి. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సమ్మర్ వస్తుంది, అందరూ ఊరికి వెళ్తారు, కజిన్స్ అందరూ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ కలిపి ఇలా ఏదైనా కొత్త రిసెప్ట్ ట్రై చేస్తే చాలా ఫన్నీగా ఉంటుంది. గరిట కనిపించలేదా అయితే మీరు ఈ ట్రిక్ ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా గరిట కనిపించిందా అయితే ఇలా ట్రై చేయండి. ఇక్కడైతే మేము వెన్న వేసుకుంటున్నాం అన్నమాట, బయట నుంచి తెచ్చిన బట్టర్ కాకుండా వెన్న వేసుకుంటాం. ఈ వెన్న ఎలా వచ్చిందంటే, రోజు వచ్చిన పాలల్లో పైన మేగడ తీసి ఒక కప్లో వేసి రోజు వేసి 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 రిఫ్రిజిరేటర్లో పెట్టాక ఇలా అవుతుంది. బయట బట్టర్ ఎందుకులే, ఆర్గానిక్గా ఇంట్లోదే వాడదామని వాడాము. ఒక 3 స్పూన్స్ వేసాము. తర్వాత ఈ వెన్నలో అయితే మనం మైదా వేసుకోవాలి, స్లోగా మైదా పౌడర్ వేసుకోవాలి. మీరు ఇంత దారుణమైన కుకింగ్ వీడియో ఎక్కడ చూసుండ్రు, ఒకవేళ చూస్తే కమెంట్ చేయండి. చాలు
కాచిన పాలైతే వేసేసాం. కొంచెం కొంచెమే అలా కొంచెం దారుణంగా స్టిర్ చేస్తూ ఉండాలి. వీఆర్ అన్ప్రొఫెషనల్ గైస్, ఏమనుకోకండి, ప్రొఫెషనల్స్ ఖచ్చితంగా అవుతాము. అప్పుడు కూడా వీడియో తీస్తాము. చిల్లీ ఫ్లేక్స్ పట్టుకోవా ఇది. chili flakes and pepper, also the pepper. So and also we need to add some salt at the end. స్పైసీ. చిల్లీ ఫ్లేక్స్ పెప్పరు ఒకే దాంట్లో స్మాష్ చేసాము. ముందు కదా అని ఎక్కువ వేసేసాము. ఏమైందో మీరే చూడండి. ఉడికిన పాస్తాను అయితే కాసేపు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత కాసేపు అయ్యాక దాన్ని ఇలాగా ఈ మిక్చర్లో అయితే వేస్తాము. తర్వాత బాగా స్టిర్ చేసుకున్నాక అయితే మనం పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ వెజిటేబుల్స్ని దీంట్లో వేసేస్తాము. ఫ్యూచర్ హస్బెండ్ కోసం పాస్తా నేర్చుకున్న ఫ్రెండ్స్. లేదు ఫ్రెండ్స్, మీకోసమే ఫ్రెండ్స్. సూప్ చూసారా? ఎవరైనా అమ్మమ్మ చేతితో ఆవకాయ ముందు పట్టుకుని చూస్తుంది. బట్ మేమైతే పాస్తా కోసం బౌల్ పట్టుకుని ఎదురు చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా బౌల్లో నుంచి తీసేస్తుంది అయితే ఎవరో కాదు గైస్, మా అక్కే. చాలా డిస్కరేజ్ చేస్తూ ఉంటుంది. ఎంతో కష్టపడి చేసిన మా పాస్తాను అవమానించింది. తినేస్తుంది ఒక పక్కన, అంటే మాటలు రాకుండా తింటుందంటే చాలా చాలా బాగుందండి. ఒక రివ్యూ చేశారు. మా అక్క అయితే చాలా కష్టపడి రివ్యూ ఇచ్చిందండి. అయినా ఆవిడకి ఇంటర్నేషనల్ రిసైప్స్ ఇంకా ఇంటర్నేషనల్ టాలెంట్ ఎంకరేజ్ చేయడం రాదు. నేను సాహసం చేయలేదు. స్పూన్ ఒక స్పూన్ పెప్పర్ డామినేట్ చేస్తున్నా. నేను వేసినప్పుడు సరిపోతుంది. మీకు అర్థమై ఉంటుంది రిసైప్ టేస్ట్ ఎలా ఉంటుందో. కొంచెం పెప్పర్ ఎక్కువైంది ఉంది కదా అని ఎక్కువ వేసేస్తాం అన్నమాట. మిగతాదంతా చాలా బాగుంది. మీరు కూడా ఈ సమ్మర్ హాలిడేస్కి లేదంటే అందరూ కలిసినప్పుడు ఇలా కొత్త డిషెస్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వీడియో గైస్, అండ్ సబ్స్క్రైబ్.